తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ వీక్షకులందరూ నమస్కారం. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ప్రజాపాలనే కాదు, ప్రభుత్వ పాలనే కాదు, ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పుల దిశగా ముందుకు పోతున్న తరుణంలో, అలాంటి తరుణంలో ఎంతోమంది ఉన్నత విద్యామండలికి పోటీపడ్డ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏరికోరి ఒక ఉన్నత విద్యావంతుడు, న్యాయ విద్యలో ఎన్నో సంస్కరణలు తెచ్చి ముందుకు పోతున్న ఒక గొప్ప వ్యక్తిని ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని చైర్మన్గా నియమించింది ఉన్నత విద్యామండలికి. ఈ సందర్భంగా వారు 1 year పూర్తి చేసుకుని 2 సంవత్సరాలకు అడుగుపెట్టకపోతున్న సందర్భంలో మనతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సార్ నమస్కారం. సార్, ఈ 1 సంవత్సరం కాలంలో మీరు సాధించిన ప్రగతిని మన విద్యార్థులకు, మేధావులకు వివరించగలరా సార్? తప్పకుండా. మేము ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నాక నేను ఈ యొక్క వెబ్సైట్ చూస్తే ఆ వెబ్సైట్లో ఏమున్నది అంటే ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యాక్ట్ అని ఉన్నది. అంటే మనం కనీసం తెలంగాణ అనేటువంటి మార్పు కూడా చేసుకోలేదు. ఫస్ట్ అక్కడి నుంచి మార్పు స్టార్ట్ అయ్యి తర్వాత మీకు తెలుసు ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా ఇట్స్ అ ఫేస్ ఆఫ్ మన ఆర్గనైజేషన్ కాబట్టి వెబ్సైటు డైనమిక్ తీసుకురావడానికి మేమేం చేసామంటే మొత్తం వెబ్సైట్లో చాలా మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఒక లైవ్ వెబ్సైట్గా దాదాపు 2 లక్షల మంది మన టీజీసీహెచ్ వెబ్సైట్ చూస్తున్నారండి. మీకు హ్యాపీ టు షేర్. తర్వాత మేమేంటంటే అకాడమీ ఇండస్ట్రీ, ఈరోజు మన విద్యా వ్యవస్థలో ఏంటంటే అకాడమిక్స్ ఒక తరహా ఉన్నాయి, ఇండస్ట్రీతో కనెక్ట్ లేదు, జాబులు రావట్లేదు అనేది వాస్తవం. అట్లాంటి దాన్ని కొంత మేమేం చేసామంటే కొన్ని ఆర్గనైజేషన్, ఒకటి బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని, నాస్కమ్ అని, తర్వాత టీశాట్ అని, ఇట్లాంటి ఆర్గనైజేషన్తో ఎంఓయూలు చేసుకొని పిల్లలకు ఏంటంటే స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడము, తర్వాత ప్లేస్మెంట్స్ కూడా. ఒక విషయం మీకు హ్యాపీ ఏంటంటే మనకు ఈ బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్లో 250 మందికి ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్స్ ఇచ్చారు. మొన్ననే మేము పాలమూరు యూనివర్సిటీలో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 150 స్టూడెంట్స్కి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారండి. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అలాంటి కార్యక్రమాలు మేము ఈ యొక్క అకాడమీ ఇండస్ట్రీ కనెక్ట్ అనేటువంటి దాంతో చేస్తున్నాము. తర్వాత మనకందరికీ తెలుసు ఇవాళ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా రీసెర్చ్ కల్చర్ లేదనేది వాస్తవం యూనివర్సిటీలలో కానీ మన దగ్గర. అయితే దాన్ని మేము పునరుద్ధరించిన కొరకు ఏం చేసామంటే తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇట్ ఈస్ అ పీర్ రివ్యూడ్ జర్నల్ అక్రాస్ ద గ్లోబ్ పోయేది ఒక తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఎవ్రీ మంత్ న్యూస్ లెటర్స్ తీసుకురావడము, తర్వాత వాటికి కావాల్సినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మేము పబ్లిక్ ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరుస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము మన దగ్గర కూడా చాలామంది అఫీషియల్స్ వస్తుంటారు. వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేకుంటే ఇండస్ట్రీ కనెక్ట్ అలాంటివి మీరు స్టార్ట్ చేయాలి సార్ అని, అట్లాంటి వాళ్ళని కూడా మేము చేసి కొంతవరకు మా ప్రయత్నంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ను తీసుకురావడానికి కూడా మేము చేశాము. ముఖ్యంగా ఈరోజు విద్యా వ్యవస్థ ప్రపంచీకరణ దిశగా పోతుంది. అది మంచిదా చెడా అనేది పక్కన పెడితే ఈరోజు ఈ యొక్క టైఅప్స్ యూనివర్సిటీస్తో ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి చాలామంది కలవడము, మన యొక్క తెలంగాణ ఈరోజు మీకు తెలుసు మన సీఎం గారి యొక్క మ్యాండేట్, ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే వారి యొక్క మ్యాండేట్ ఏంటంటే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వాలి, విద్యార్థులకు జాబ్ ఓరియంటెడ్ ఇవ్వాలి, స్కిల్ ఓరియంటెడ్ అనేటువంటి ఇట్లా కొన్ని మ్యాండేట్స్ని మేము తూచా తప్పకుండా ఫాలో అయ్యుకుంటూ మా టీమ్గా ఈ 1 yearలో ఎన్నో అలాంటి కార్యక్రమాలు చేపట్టాము. ఇప్పుడు వారు కూడా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని, తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ అని విద్యా వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారు. మా బాధ్యతగా కూడా వారి ఆదేశాలతో తర్వాత మాకున్నటువంటి ఇవాళ యూనివర్సిటీస్ అనేటివి ఇండిపెండెంట్ ఎంటిటీస్, వాటి యొక్క ఇండిపెండెన్స్ను ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఇన్నోవేషన్స్ను ముందుకు తీసుకుపోవాలనేటువంటి దాంతో నేను ఫ్రమ్ టైం టు టైం వైస్ ఛాన్సలర్తో రెగ్యులర్గా మీటింగ్ పెట్టడము, వారి యొక్క వ్యూస్ను, వారి యొక్క సూచనలను కూడా తీసుకొని విద్యా వ్యవస్థ ఏ రకంగా బలపరచాలి, ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. ఇవాళ ఒకటే విద్యా వ్యవస్థ మీకు అందరికీ తెలుసు గత 12 సంవత్సరాల నుంచి డోల్ డ్రమ్స్లో ఉంది, ఒక కోమా వ్యవస్థలో ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఏంటంటే ఒకటి మార్గం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం అనుగుణమైన అంటే సిలబస్ చేంజ్ చేయాలి, కరికులం డెవలప్మెంట్ చేయాలి. ఆ కరికులం ఎలా ఉండాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మన పోటీ ప్రపంచంతో పోటీ, కాబట్టి మన ఈ యొక్క కరికులం కూడా ప్రపంచంతో పోటీ పడేటువంటి కరికులం అనుకోండి. ఇండస్ట్రీ యొక్క నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి కొంత మేము గత 4-5 సంవత్సరాల నుంచి మా టీంలు ఈరోజు వైస్ చైర్మన్ పురుషోత్తం గారికి సోషల్ సైన్స్ బాధ్యత అప్పచెప్పడము, మహమ్మద్ గారికి సైన్సెస్, శ్రీరామ్ వెంకటేష్ వారికేమో అంత ఇంజనీరింగ్ విద్యలో ఎలాంటి మార్పులు, అట్లా సమూలంగా గత 4-5 నెలల నుంచి
వీటి మార్పుల వైపు మేము పోతున్నాము. అది టీములు కూడా చేసుకోవడము, ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేసి కొంత కొలుక్కు వచ్చిందని చెప్పొచ్చు ఈరోజు. అదొకటి మాకు హ్యాపీ ఏంటంటే సిలబస్లు ఈరోజు అప్డేటెడ్ సిలబస్ ఇవ్వకపోతే టీచర్స్ కూడా వాల్యూ లేకుండా అయింది. మనం పోయి అవుట్డేటెడ్ సిలబస్తో పాఠాలు చెప్తే పిల్లలు వినే పరిస్థితి లేవు. కాబట్టి మేము ఈ దిశగా కొంత మార్పులు చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఇంకొకటి ఈరోజు మనకు విద్యా వ్యవస్థలో ఒక మంచి మార్పు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కు ఇవాళ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ప్రాబ్లం కదా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేయడం కొరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడము, అదే కాకుండా ఈ యొక్క అందరికీ ఈరోజు నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, తెలుగు లాంగ్వేజ్, దాంతోపాటు ఈరోజు థర్డ్ లాంగ్వేజ్ ఏంటంటే కమ్యూనికేషన్, థర్డ్ లాంగ్వేజ్ ఏంటంటే టెక్నాలజీ. మన యొక్క విద్య టెక్నాలజీతో అనుసంధానం చేయనంత వరకు మనము అవుట్డేటెడ్ అయిపోతాం. ఇవే మంత్ర ఏంటంటే పర్ఫార్మ్ ఆర్ ప్యారిస్, అప్డేట్ ఆర్ అవుట్డేట్. మనం ఎవరికైనా కావచ్చు, మీరు ఇండివిజువల్ కావచ్చు, నేను మా యొక్క వ్యవస్థలు కావచ్చు, ప్రతి వారికి అప్డేట్ అనేది అవసరం. కాబట్టి ఇవాళ సిలబస్ అప్డేట్ చేయడము, తర్వాత ఈ యొక్క రిఫార్మ్స్ ముఖ్యంగా ఈ BA, BSc, BCom వీటిలన్నిటిలో కొంత సిలబస్ మారడము, తర్వాత ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయడము, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మేము అందించడం జరిగింది. తర్వాత వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ అని చెప్పాను. తర్వాత ఇంకొక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే సక్సెస్ఫుల్గా టెస్టులు కండక్ట్ చేశాం. సెట్స్ అన్నీ ఈరోజు దాదాపు 6 లక్షల మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్సెట్ అని, ఐసెట్ అని, ఎడ్సెట్ అని, లా సెట్ అని, పీజీ లా సెట్ అని ఇలాంటి సెట్స్ని అందరి యూనివర్సిటీస్తో సహకారంతో, తర్వాత మా స్టాఫ్తో ఈరోజు 6 లక్షల మంది ఇన్వాల్వ్ అయినటువంటి టెస్టులు ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అన్నీ చక్కగా చేశామండి. మీకు అదొక నేను చాలా హ్యాపీ మూమెంట్. అందులో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. సెట్స్లో ఇప్పుడు సెట్స్ కండక్ట్ చేయడం అనేది మాకు రొటీన్. బట్ ఈసారి భిన్నత్వం ఏంది, ఈసారి వాట్ ఈస్ ద యూనిక్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు జియో ట్యాగింగ్ అని ఒక హాల్ టికెట్ పెట్టాము. దాంతో విద్యార్థులకు ఎంత చక్కగా అంటే వారి యొక్క సెంటర్ ఎక్కడ ఉంది, ఎంత టైంలో చేరుకుంటాం అనేటువంటి అలాంటి మార్పులతో మాక్ కౌన్సిలింగ్ ఈరోజు మాకు కౌన్సిల్కి ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది ఏంటంటే మాక్ కౌన్సిలింగ్. ఇంజనీరింగ్ విద్యార్థులకు మాక్ కౌన్సిలింగ్ జోహా అని నేషనల్ లెవెల్ ఉంటుంది, IIT, IIMs అట్లా దాన్ని చూసి మనం కూడా మాక్ కౌన్సిలింగ్ పెట్టి ఫస్ట్ దాంట్లో 1,00,000 మంది స్టూడెంట్స్ అప్లై చేస్తే సెకండ్ మాక్ కౌన్సిలింగ్ పెట్టినాక 44,000 మంది మళ్ళీ వాళ్ళకు మార్చుకునేటువంటి అవకాశం వచ్చింది. అంటే అంత అడ్వాంటేజ్ అయింది. సో అలా మాక్ కౌన్సిలింగ్ అని, తర్వాత ఈ జియో ట్యాగింగ్, తర్వాత SOPస్ని స్ట్రిక్ట్గా పెట్టడం, ఇలాంటి చక్కని మార్పులతో ముందుకు పోతున్నాం. దీనికి అంతా అగైన్ నేను మా వైస్ ఛాన్సలర్ అందరినీ, తర్వాత స్టాఫ్ను కూడా పెట్టడం జరిగింది. ఈ ఫెలోషిప్లు ఉన్నాయి కదా సార్ మహిళా విద్యార్థులకు, అది చాలా సంతోషకరమైన విషయం మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే ఈసారి అజిత్ ప్రేమ్జీ వాళ్ళు ఏం చేశారంటే ఈసారి ప్రతి అమ్మాయిలకు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫెలోషిప్ ఇస్తున్నారు. అదేంటిదంటే అమ్మాయిలు డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, 5 సంవత్సరాల లా కోర్సు కావచ్చు, అన్నిటికీ ఓన్లీ అమ్మాయిలు ఉండాలి. దానికి ఒక కండిషన్ ఏంటంటే 2 కండిషన్స్. వాళ్ళు హై స్కూల్లో JDPHS హై స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువున్న వాళ్ళకు ఫెలోషిప్స్ ఇస్తున్నారు. ఆ ప్రాసెస్ 15,000 మంది సక్సెస్ఫుల్గా మోర్ దెన్ 15,000 అమ్మాయిలు అప్లై చేశారు. వాళ్ళకి ఫెలోషిప్ అంటే 15,000 ఇంటూ 30 అంటే దాదాపు ప్రతి సంవత్సరము మన యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో 45 కోట్లు మన విద్యార్థులు బెనిఫిట్ అవుతున్నారండి. అది చక్కటి నాకు ఒక తృప్తినిచ్చేటువంటి పనిగా నేను భావిస్తున్నాను. ఈ 1 సంవత్సర కాలంలో 1 సంవత్సరానికి ఇస్తారు. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళు ఆ కోర్సు అయిపోయినంత వరకు ఇస్తారు. ఇంకోటి కండిషన్స్ ఏం లేవు. ఓన్లీ వాళ్ళు గ్రామీణ విద్యార్థులై ఉండాలి. సో 5 ఇయర్స్ ఇప్పుడు కోర్సును బట్టి 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ వస్తుంది, 4 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 4 ఇయర్స్. అదొక మరి సంతృప్తికరమైనటువంటి టాస్క్ నాకు అనిపిస్తున్నది. సార్ ప్రధానంగా సార్ మీ పీరియడ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించేనా విశ్వవిద్యాలయాల్లో బోధన పోస్టులు లేకపోతే కుంటుపడుతుంది సార్ ప్రధానంగా. మరి ప్రొఫెసర్స్ పోస్టులు ఏమన్నా ఈ సంవత్సరం ఏమన్నా భర్తీ చేస్తారా? ఆ దిశగా కొంత ప్రయత్నం కూడా అయింది. అయితే ఇప్పుడు కొంత మధ్యలో ఏంటంటే కొంత కాంట్రాక్ట్ లెక్చరర్ అని కొంత ఉన్నది. తప్పకుండా సీఎం గారు మాకు ఇచ్చిన మ్యాండేట్ కూడా ఏంటంటే కంపల్సరీ రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేయలేదు, మరి మనం కూడా చేయకపోతే మనకు కూడా అబ్లేమ్ అయితే ఉంది. తప్పకుండా అండి ఆ ప్రయత్నాలు అయితే మాకు చురుగ్గా ఉన్నాయి. కొంచెం చిన్న హార్డిల్స్ ఉన్నాయి, బట్ అట్లాంటివి మేము ఓవర్కమ్ చేసేసి తప్పకుండా
ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవాళ విద్యా వ్యవస్థలో ఒకటి ఏంటంటే టీచర్స్ రిక్రూట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి కొన్ని ఛాలెంజెస్ వాళ్ళు దృష్టికి తీసుకుపోవడం జరిగింది గవర్నమెంట్. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు, చురుగ్గా ఈ ప్రయత్నాలు అయితే అవుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నారు, ఏ కమిటీ ఉన్నా కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్ చేయడం మాకు చాలా సంతోషం. వెదర్ ఫీజు కానీ, అది రిజర్వేషన్ రిలేటెడ్ కానీ, ఇలాంటి ఏదైనా గవర్నమెంట్ కావాల్సినటువంటి సూచనలు, సలహాలు మా కౌన్సిల్కి వెళ్ళి పోతున్నాయి. అది కౌన్సిల్ మేము చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతాం సార్. ప్రధానంగా సార్, ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు పాలక మండలి లేవు సార్. పాలక మండలి లేకపోతే కాస్త అక్కడ పారదర్శకత కొరబడింది. కాబట్టి మరి ఏమన్నా ఈ మధ్య కాలంలో ఏమన్నా త్వరలో ఏమన్నా పాలక మండలిలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందా సార్? తప్పకుండా. ఇప్పుడు ఆ దిశగా గవర్నర్ నామినీస్ ఇంతకుముందు లేకుండా అవి చేసి ఇప్పుడు అంతా మీరు చక్కగా చూస్తున్నారు. అన్ని యూనివర్సిటీసు వాళ్ళ యొక్క స్నాతకోత్సవాలు పెండింగ్ వర్క్లైనాయి. మీరు అన్నట్లు రెగ్యులరు ఈ యొక్క ఈసీ మెంబర్స్ను అవి నామినేట్ చేసే ప్రాసెస్ ఉంది. అది అయిపోతే వారికి స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఈసీలను చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలు త్వరగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఆ దిశగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రాసెస్ అవుతుంది సార్. ఇప్పుడు కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంకి ప్రైవేటు డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ కళాశాల వారికి మధ్య స్కాలర్షిప్ విషయంలో ఇప్పటికే సార్ 2 సార్లు ప్రభుత్వం హామీతో వాళ్ళు సమ్మె, స్కాలర్షిప్ లేక మేము నడపలేకపోతున్నాం గత 5 సంవత్సరాల నుంచి అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. మరి ఈ సంవత్సరం మీరేమైనా చొరవ తీసుకొని ఈ ప్రైవేటు వారికి ఏమైనా స్కాలర్షిప్ ఇచ్చి ఏర్పాటు ఏమైనా చేస్తారా సార్? తప్పకుండా అండి. ఈ దిశగా మీరు చూసారు. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ముఖ్యంగా పీజీ డిగ్రీ కాలేజీలకు కొంత ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వడం జరిగింది. అప్పుడు దసరా ఎక్కువ ప్రయారిటీ వాళ్ళకు, ఎందుకంటే 2 సార్లు మేము ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ బైకాట్ చేస్తామంటే కూడా కౌన్సిల్లో ఇంటర్వ్యూన్ అయ్యి అవి పోస్ట్పోన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కొంత మన డిగ్రీ పీజీ కాలేజీ వాళ్ళకు డబ్బులు వేయడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ప్రాసెస్ అవుతుంది. కొంత గవర్నమెంట్ మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి కొంత బాగలేనందుకు రిక్వెస్ట్ ప్రకారంగానే మేము పోతున్నాం. వాళ్ళు కూడా మా పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు. బట్ తప్పకుండా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మళ్ళీ దీపావళి తర్వాత కూడా కొంత వేసే ప్రయత్నాలు మేము కూడా చురుగ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు మాకు థ్యాంక్స్ చెప్పాలి. డిప్యూటీ సీఎం గారు, భట్టి గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అందరం ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ఆర్గనైజేషన్తో డిస్కస్ చేసి ఒక సొల్యూషన్కి వచ్చినాము. కొంత ఫండ్ అనేది కొంత అయింది, ఇంకా కొంత పోయేది ఉంది. వాళ్ళు కూడా కొంత నిరాశగా ఉన్నారు. బట్ గవర్నమెంట్ అయితే చేసిన కమిట్మెంట్ మేము తీర్చుదామనేటువంటి ప్రాసెస్లో ఉన్నాము. తప్పకుండా అవుతుంది సార్. ఒక లా కళాశాల ప్రొఫెసర్గా, లా నిపుణులుగా గతంలో లేకుండా ఎన్నడూ లేదంటే ఇతర కోర్సుల కన్నా ఎక్కువగా సార్ ఈసారి లాలో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది సార్. అవును. దానికి మీరు ఏం చెప్పగలుగుతారు ఒక లా నిపుణుడుగా? లేదు, లా అనేది ఇప్పుడు చాలా డిమాండ్ పెరుగుతున్నది. ఈరోజు 9,500 అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరగడం కేవలం అదే కాదు. ఎందుకు అంటే ఒకటి చెప్తుంటాం ఎప్పుడు కూడా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని చెప్తుంటాం. ప్రతి పౌరుడు లా గురించి కొంత అవగాహన ఉండాలి. సో ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన వాళ్ళందరూ లా ప్రాక్టీస్ చేయాలని కాదు. ఈరోజు నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీరు అడిగారు కాబట్టి నేను ప్రెస్టీజియస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏరోస్పేస్ డిఫెన్స్ లాలో నేను నా పిహెచ్డి చేయడము. ఈరోజు మీకు గర్వంగా నేను పబ్లిక్ పోయి చెప్పుకునేది ఏంటంటే నాకు కూడా మన భారతదేశానికి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఏంటంటే నేను స్పేస్లో చట్టం చేయడంలో నా పాత్ర చాలా ఉందండి. అందుకొరకు అది ఒక ప్రౌడ్ మూమెంటు. అలాగే నేను 4 సార్లు ఉన్నప్పుడు కూడా ఇన్నోవేటివ్ కోర్సెస్ ఇవాళ ఎట్లుండాలంటే మనం విద్య ఎలా ఉండాలంటే ఫ్యూచరిస్టిక్ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, ఆల్విన్ టాఫ్లర్ అని ఫేమస్ ఫ్యూచరాలజిస్టు, ఆయన 1976లో ఒకటి ఫ్యూచర్ షాక్ బుక్ పేరే ఫ్యూచర్ షాక్. అంటే టు అవాయిడ్ ఫ్యూచర్ షాక్స్ వీ నీడ్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్, ఫ్యూచరిస్టిక్ అని చెప్పిండు. ఇది 21st సెంచరీలో చాలా రిలవెంట్. కాబట్టి మన ఎడ్యుకేషన్ పాలసీస్ ఎట్లుండాలంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ నీడ్స్ అని చెప్పాను కదా, అలాంటివి పెట్టుకొని మేము కూడా యూనివర్సిటీస్కి అదే సజెస్ట్ చేస్తున్నామండి. సార్, ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు డిగ్రీ కానీ, ప్రభుత్వ కళాశాల డిగ్రీ కానీ, విశ్వవిద్యాలయాలు కానీ తరగతుల నిర్వహణ సక్రమం లేదు. విద్యార్థులు కేవలం పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతారు తప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ పైన దృష్టి కేంద్రీకరించకపోతారని ఒకటి టాక్ నడుస్తుంది సార్. తరగతుల నిర్వహణకు ఎలాంటి చర్య తీసుకుంటాం? తప్పకుండా మీరు అడిగింది నేను వాస్తవం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మేము ఒక అకాడమిషియన్గా మేము ఎప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. ఈరోజు విద్యా వ్యవస్థలో కొంత స్టూడెంట్స్ క్లాసులకు పోవట్లేదు, క్లాసులు కావట్లేదు. రీజన్ ఏంటి తెలుసా? మనం 10-12 సంవత్సరాల సిలబస్ ఇవ్వాలని చెప్తున్నాం.
అవునండి, ఇప్పుడు మీరు వచ్చారు, ఒక గంట సేపు టైం స్పెండ్ చేశారు, వేస్ట్ అయితే మీరు అన్నారా సార్ దగ్గరికి పోయినా గంట టైం అయింది. మరి ఇవాళ విద్యార్థులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదువుతున్నారు. వాళ్ళకు చక్కటి సిలబస్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడేటువంటిది జాబే కావచ్చు. ఇవాళ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అనుకోండి, స్టార్టప్స్ అనుకోండి, అలాంటివి తప్పకుండా చేయాలి. ఒకవేళ మనం చేయలేదనుకో, మనమందరం ఎవరైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నామో, ఇంక్లూడింగ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా మా బాధ్యత ఏంటంటే వీఆర్ డూయింగ్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ దట్ ఇఫ్ వీ డోంట్ గివ్ అప్డేటెడ్ సిలబస్ వాళ్ళ యొక్క అవసరాలను లేకుంటే తప్పకుండా అండి ఆ దిశగా కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. మీకు తెలుసు, వ్యవస్థలు మారాలంటే కొంత టైం పడుతుంది. గత 1 year నుంచి మేము ఎక్కువ ఫోకస్ చేసింది కూడా మీరు అన్నట్లు క్లాసులు స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలంటే తప్పకుండా అప్డేటెడ్ సిలబస్ ఇవ్వాలి. ఆ సిలబస్ జాబులు వచ్చే సిలబస్గా ఉండాలండి. సార్ ప్రధానంగా స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు కావాలంటారు సార్. ప్రతి విద్యార్థికి పట్టాలు కాదు కావాల్సింది, ప్రభుత్వ జాబులు, ప్రైవేట్ జాబులు అంటారు. మరి విద్యార్థుల్లో స్కిల్ నైపుణ్యత పెంచడానికి వారు వెంటనే వారికి ఉపాధి పొందేలా ఎలాంటి కోర్సులు డిజైన్ చేయబోతున్నారు సార్? చాలా చక్కని ప్రశ్న మీరు అడిగారు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మ్యాండేట్ ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ తర్వాత యూజీసీ 29th April 2025లో ఈ యొక్క యూజీసీ ఒక సర్క్యులర్ వచ్చింది, పంపించింది. ఏంటంటే కోర్సులన్నీ అప్డేట్ చేయాలి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కేవలం అప్డేట్ చేయడమే కాదు, 20% ఆఫ్ ద సిలబస్ ఎలా ఉండాలంటే టెక్నాలజీతో అనుసంధానమై ఉండాలి. ఇట్స్ యూజీసీ మ్యాండేటు, మన సీఎం గారి మ్యాండేటు. దానికి అనుగుణంగా మేము ఇవాళ BA, BSc, BCom స్టూడెంట్స్ కూడా టెక్నాలజీ నేర్చుకుంటున్నారండి. అది టెక్నాలజీ యొక్క ఇంట్రడక్షన్ టు టెక్నాలజీ నుంచి, AI టూల్స్ అండ్ టెక్నాలజీ నుంచి, సైబర్ రిలేటెడ్ టెక్నాలజీస్, ఇవన్నీ ప్రతి స్టూడెంట్కు, గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్కు ఈరోజు టెక్నాలజీ పేపర్స్ను వాళ్ళకు టీచ్ చేయబోతున్నాం. కాబట్టి ఇలాంటి మార్పులు ఇది తప్పకుండా ఇవి రిజల్ట్స్ ఇస్తాయండి తప్పకుండా. సార్ ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీఎం గారు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం ఫెలోషిప్ ఇస్తామని ప్రకటించారు సార్. అది ఎప్పటి నుంచి ఇస్తారు సార్? అది అంటే నాకు ఐడియా లేదు, మరి మేము కూడా ఒకసారి కనుక్కోవాలి ఈ ప్రాసెస్ ఏముందో. సార్ ఇప్పుడు ప్రధానంగా సార్ పాఠ్యాంశాలు మారబోతున్నారు, సిలబస్ మారుస్తున్నట్టు కదా సార్. మారబోతున్న క్రమంలో మన తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, మన తెలంగాణ కోసం ప్రాణాలు అసలు భాష, మలిదశ, తొలిదశ, ఉద్యమకారుల జీవిత చరిత్రలు కానీ, మన తెలంగాణ సంస్కృతి గురించి కానీ ఈ పాఠ్యాంశాలు పొందుపరుస్తారా సార్? తప్పకుండా. అయితే ఈరోజు మీరు ఒక ప్రశ్నలు ఎవరిని తెలియదు కాబట్టి నేను కూడా ఇంకొక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని కమిటీస్ వేసింది. ఏంటిది అంటే ఈ యొక్క అప్డేటెడ్ సిలబస్ కూడా కావాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో మన తెలంగాణ సంస్కృతి ఇవన్నీ లేవు గత 10 ఏళ్ల నుంచి అనేది. సో నిజంగా కూడా ఇక్కడ పాఠ్యాంశాలు మారాలి. ఆ పాఠ్యాంశాలు ఎట్లుండాలంటే మనకు ఒక పోటీ పరీక్షల్లో కూడా ఇలాంటివి ఉండాలి. మీకు ఒక ఉదాహరణ ఈరోజు నేను ఇప్పుడే ఇస్తాను మీకు. ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ మార్పు చేశాము. అదంతా తెలంగాణ యొక్క ఉదాహరణలతోటి మనం ఇవాళ ఎక్కడో ఈఫిల్ టవర్ అంటే ఎవరికి తెలియదు, చార్మినార్ అంటే తెలుసు, ట్యాంక్ బండ్, ఇలాంటి మనకు లోకల్ కంటెంట్స్, లోకల్ యాక్సెంట్, లోకల్ ఎగ్జాంపుల్స్ తోటి చక్కని ఇంగ్లీష్ సిలబస్ చేసాము. మేము సీఎం గారితో రిలీజ్ చేయించి యూనివర్సిటీస్కి పంపిస్తే అదొక్కటేనండి సీఎం గారి మ్యాండేట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్, ముఖ్యంగా స్కిల్స్, ఈరోజు స్కిల్స్, ఆ స్కిల్స్ను అందించడంలో ఉన్నత విద్యా మండలి నిజంగా కూడా కష్టపడుతుంది. అంటే మేమందరం యాజ్ ఎ టీమ్గా గత 3-4 months నుంచి అదొక్కటి అయిపోతే మాత్రం మనం నిజానికి కూడా సీఎం గారు విద్యాశాఖను పెట్టుకున్నాం కాబట్టి వారి మ్యాండేట్ కూడా మేము నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సార్ ప్రధానంగా 1 సంవత్సరం మీరు పూర్తి చేసిన కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ వివరించారు సార్. రానున్న కాలంలో మీ ఉన్నత విద్యామండలి చైర్మన్గా మీ ముందున్న సవాళ్ళు, ప్రణాళికలు ఎలా ఉన్నాయి సార్? తప్పకుండా ఏది మనం ప్లాన్ చేసినా ఎట్లుండాలంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఈరోజు మనము నెక్స్ట్ మాకు ఇమీడియట్గా ఉన్నది ఏంటంటే సిలబస్ మార్పులు కొంత గ్రాడ్యుయేషన్లోనే చేసాం. నెక్స్ట్ మేమేంటంటే పీజీని, PhDని కూడా కొంత సంస్కరించాలి. కొన్ని అవుట్డేటెడ్ కోర్సులు ఉన్నాయి, వాటిని అన్నీ కూర్చొని రివ్యూ చేసి ఏ కోర్సులను తీసేయాలి, ఏ కోర్సులు మనకు ఫ్యూచర్కి కావాల్సినటువంటి కోర్సులు, ఏ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. సో మేము దాని మీద ప్రధానంగా మేము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాము. తర్వాత ఇంకా లాంగ్ రన్లో ఈరోజు మనకు సీఎం గారు చెప్తుంటాడు ఇలా రైజింగ్ తెలంగాణ 2047 అండి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వికసిత్ భారత్ అంటే ఈరోజు ఒకటి మనము బీయింగ్ ఏ యంగెస్ట్ కంట్రీ, ప్రపంచంలో మన భారతదేశం అంతే యూత్ కంట్రీ అంటారు. ఇవాళ 65% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో 35 years ఏజ్ అండి. 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ 25 years ఏజ్. కాబట్టి ఈ యొక్క మంచి యూత్ను మనం సన్మార్గంలో పెట్టాలంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే. మనం చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇక వేరే రకంగా కూడా తయారు కావడానికి కారణం. కాబట్టి ఎడ్యుకేషన్ను
ఫోకస్ చేయాలనేటువంటి ప్రధానమంత్రి అటు సెంట్రల్ లెవెల్ కావచ్చు, మన సీఎం గారు కానీ. సో ఈ యూత్ మనకు నెక్స్ట్ 22 ఇయర్స్ చెప్తున్నాను కదండి, వీఆర్ గోయింగ్ టు రూల్ ద గ్లోబ్, నాట్ ఇన్ ఎకనామిక్స్, నాట్ ఇన్ పొలిటిక్స్, బట్ డెఫినెట్లీ హ్యూమన్ రిసోర్స్. మనం ప్రపంచానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ను సప్లై చేసే బాధ్యత మన భారతదేశానికి ఉంది, ఎందుకంటే యూత్ కంట్రీ కాబట్టి. సో ఇలాంటి దాన్ని ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు, చైనా, జపాన్ లాంటి కంట్రీస్ ఏజింగ్ పాపులేషన్ అవుతుంది, వాళ్ళు మనలాంటి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి మన యొక్క విద్యార్థులను, మన యొక్క యూత్ని ఏంటంటే ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రణాళికలు ఉండాలి ఫ్యూచర్లో. అది నా సార్. ప్రధానంగా సార్, ఇప్పుడున్న నవేడేస్లో సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోతుంది సార్. సెల్ వాడకం అటు ఆ 3 ఇయర్స్ బాబు కానించి కూడా వృద్ధురాల దాకా కూడా సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైంది సార్. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఏమైనా కోర్సులు కానీ మీరు ఏమన్నా త్వరలో ఏమైనా పెట్టగలుగుతారా సార్? తప్పకుండా. ఇప్పుడు మనము సిలబస్ అనేది మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మారుతున్న ప్రపంచంతో మారాలి. కాబట్టి ఆ యొక్క మార్పులు నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ అంతా ఏంటంటే టెక్నాలజీతో అనుసంధానం అయి ఉంటుంది. కాబట్టి ఇవాళ టెక్నాలజీస్ అంటే ఎప్పుడు నేను చెప్తుంటాను, ఒక బజ్వర్డ్ యూజ్ చేస్తాం, మీరు అందరూ చూస్తారు. నెట్ అంటే ఎన్ఈటీ అంటే ఏంటంటే న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. నేనేమంటాను తెలుసా, A to Z టెక్నాలజీస్ అంటే ఏంటి తెలుసా? ఏ అంటే ఆటోమేషన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు బిగ్ డేటా టు బిట్కాయిన్ టెక్నాలజీ టు క్రిప్టో కరెన్సీ టు డ్రోన్, ఐ కెన్ గో ఆన్ టెలింగ్. అంటే ప్రతి టెక్నాలజీ విద్యా వ్యవస్థకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. కాబట్టి మనం టెక్నాలజీ అనుసంధానం అనేది ఇట్ ఈస్ ఇన్విటబుల్ అండి, లేకుంటే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. నేను ఇప్పుడే చెప్పాను కదా, అవుట్డేట్ ఆర్ అప్డేట్. ఇఫ్ వీ డోంట్ అప్డేట్ వీఆర్ అవుట్డేటెడ్. సో దట్స్ వై దిస్ అప్డేట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. సార్, అనేక అంశాలపైన సమయం అడగానే మాట్లాడిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో చెప్పండి సార్. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, నేను సిఎస్ఆర్ వర్సెస్ ఏఎస్ఆర్ ఇవాళ యూనివర్సిటీస్ అడిగారు మీరు ఇంతకుముందు. ఏంటంటే యూనివర్సిటీలో ఒక బాధ్యత ఏం తెలుసా, మనము ఇవాళ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి ఎలా పోతామో, సొసైటీలో ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కరూ యూనివర్సిటీస్ వైపు వచ్చేటువంటి టైం అండి ఇది. ఎందుకంటే యూనివర్సిటీస్లో టైం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి టైము, టాలెంటు, ఫ్రీడమ్. మనకు యూనివర్సిటీలో ఉన్న ఫ్రీడమ్ వేరే ఉండదు. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటివన్నీ వ్యవస్థను మార్చడానికి యూనివర్సిటీస్ ముందుకు రావాలి. అదే నేనేం చెప్తుంటానంటే అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ మీరు వింటుంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కంపెనీ ఇంత సంపాదిస్తే ఇంత ఇవ్వాలని. అట్లా యూనివర్సిటీస్ ఈ యొక్క అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను గుర్తించి వాటిని అడ్రస్ చేయి. ఇంకా మనం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? ఇవాళ యూనివర్సిటీస్ ముందుకు వచ్చి యూనివర్సిటీసు సమాజంలో ఉన్న సమస్యలు తీర్చకపోతే ఎవరిని మనం బ్లేమ్ చేస్తాం చెప్పండి? మనకు ఉన్నటువంటి టాలెంట్. ఇవాళ యూనివర్సిటీకి పోతే క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు, క్రీమ్ ఆఫ్ ప్రొఫెసర్స్ మన దగ్గర ఉన్నారు. మనకు మంచి ఇంకోటి ఏ వ్యవస్థకు లేని విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి ఒక చక్కని ఏంటంటే ఫ్రీడమ్. మనకు విద్యా వ్యవస్థలో ఫ్రీడమ్ ఉంటుందండి. ఆ ఫ్రీడమ్ను సద్వినియోగం చేసుకొని సమాజ హితం కొరకు చేస్తే బాగుంటుంది. ఇది మా యొక్క ఫ్యూచరిస్టిక్ ఆలోచనలో తప్పకుండా సార్. ఇప్పుడు ఐలమ్మ విశ్వవిద్యాలయానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి వచ్చిందా సార్? వచ్చింది, అది చట్టం కూడా అయ్యింది. దానికి ఇప్పుడు ఆ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళు ఎల్లుండి కాన్వకేషన్ కూడా పెట్టుకోబోతున్నారు. వచ్చింది. మీరు సార్ ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా సార్, విశ్వవిద్యాలయాల్లో గతంలో మీరు చేరినప్పుడు కొత్తలో అప్పుడు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకి ప్రాజెక్టులు వచ్చాయి, రీసెర్చ్ గ్రాంట్స్ వచ్చాయి, మంచి రీసెర్చ్ ప్రాజెక్ట్స్, బుక్స్, జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వచ్చాయి సార్. వాళ్ళు రీసెర్చ్ చేయమని వాళ్ళ రీసెర్చ్ మెచ్చి. తర్వాత ఎంఓలు తగ్గిపోయినాయి. తర్వాత ఒక్క పేటెంట్ హక్కు కూడా ఇప్పుడు రాని పరిస్థితిలో ఉంది సార్ తెలంగాణ విశ్వవిద్యాలయాలు. మరి వీటి కోసం మీరు విశ్వవిద్యాలయాలను ఏ తీరుగా మీరు నూతన విశ్వవిద్యాలయాలు నిర్మించబోతున్నారు సార్? ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకుని ఎట్లా ముందు పోతాం అనుకుంటున్నారు సార్? తప్పకుండా మంచి క్వశ్చన్. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే మనం ఏంటంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల గత 10-12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడంతో మనము ఒక రిక్వెస్ట్ చేసినాం సీనియర్ ప్రొఫెసర్స్ను మనకు ఏజ్ పెంచాలని. ఇవాళ నేను మళ్ళీ మీ ముందర చెప్తున్నానంటే సీఎం గారికి హోల్ టీచింగ్ ఫ్రెటర్నిటీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 60 నుంచి 65 సంవత్సరాలు పెంచిందంటే ఎందుకు అంటే సీనియర్ ప్రొఫెసర్ యొక్క అవసరం చాలా ఉంటుంది. రీసెర్చ్ అన్నారు కదా మీరు, రీసెర్చ్, న్యాక్ ఇలాంటి మనకు ఈ గ్రేడింగ్లో కూడా. కాబట్టి ఏంటంటే వారు మేము చెప్తే అంటే వారు ఇదొక 20 సంవత్సరాల నుంచి డిమాండ్. మీరు యూనివర్సిటీలో ఉంటారు, మీరు అన్ని పోరాటాలలో చూశారు. ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి చేయని
ఒక మంచి పని మన సీఎం గారు ఏం చేశారంటే 60 నుంచి 65 సంవత్సరాలు చేసిండు. దాన్ని ఏంటంటే లాంగ్ రన్లో దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ప్రాజెక్ట్స్ రావాలి. మీరు అంటున్నారు వాస్తవం, ప్రాజెక్ట్స్ రావట్లేదు, తర్వాత మనకు రీసెర్చ్ కుంటుబడి ఉంది. వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది అయితే నెక్స్ట్ తప్పకుండా మనం ఈ రిక్రూట్మెంట్ కూడా మంచి రిక్రూట్మెంట్ చేసి మంచి ఫ్యాకల్టీని ఉన్న వారితో పాటు ఉంటే మాత్రం తప్పకుండా ప్రాజెక్ట్స్ రాకపోవడానికి కొంత ఫ్యాకల్టీ లేకపోవడం కొరత వల్ల కొంత మనకు అది అవుతుంది. సార్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగగానే సమయం ఇచ్చి అనేక అంశాలపైన పూర్తి స్థాయిలో మీరు వివరించినందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 1 year ప్రోగ్రెస్ రివ్యూ ఆఫ్ ఇప్పుడు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ అండి. ఇది టీంతో పాటు మేము వర్క్ చేసి పబ్లిక్లో పెట్టబోతున్నాం. ఇది సో మీరందరూ అడగొచ్చు ఏం చేశారు 1 year అని. సో ఇదంతా మాకు ఇది